కీర్తనలు 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. ఆయన స్తుతి నిత్యము నా నోటిలో ఉంటుంది. వివరణ: ఈ వచనం కీర్తనల గ్రంథంలో చాలా శక్తివంతమైన సందేశాన్నిస్తుంది. ఈ కీర్తనను దావీదు రాశాడు. సౌలు రాజు నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి దావీదు గతరాజు అయిన అకీషు దగ్గరకు పారిపోయాడు. అక్కడ అతను పిచ్చివాడిలా నటించాల్సి వచ్చింది. అకీషురాజు దావీదును పంపించివేసినప్పుడు దావీదుకు ప్రాణభయం పోయింది. ఆ సమయంలో దేవుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతతో దావీదు ఈ కీర్తనను రాశాడు. ఈ వచనంలో దావీదు 2 ముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. 1. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. ఎల్లప్పుడూ అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా, సంతోషంగా ఉన్నా, కష్టాలలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించాలి అని. దావీదు ప్రాణభయంతో ఉన్నప్పుడు కూడా దేవుడు తనను కాపాడతాడని నమ్మి స్తుతించాడు. 2. ఆయన స్తుతి నిత్యము నా నోటిలో ఉంటుంది. ఇది కేవలం ఒకసారి దేవుణ్ణి స్తుతించడం కాదు, అది నిరంతరం మన మనస్సులో, మన మాటలలో ఉండాలి అని సూచిస్తుంది. మన హృదయం దేవుని స్తుతితో నిండి ఉంటే మన నోటి నుండి కూడా అదే వస్తుంది. ఈ వచనం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు: నిరంతర స్తుతి. మన జీవితంలో ఎన్ని సవాళ్లు వచ్చినా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే నమ్మకంతో నిరంతరం ఆయనను స్తుతించాలి. భయం నుండి విముక్తి. భయం, కష్టం నుండి విముక్తి పొందడానికి దేవునిపై నమ్మకం ఉంచడం ఒక మంచి మార్గం. దావీదు భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని సహాయం కోసం చూశాడు. కృతజ్ఞత. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలుకు, మనకు ఇచ్చే భద్రతకు కృతజ్ఞత చూపించడం చాలా ముఖ్యం. ఈ కృతజ్ఞత మన స్తుతి ద్వారా వ్యక్తమవుతుంది. ఈ వివరణ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.